నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏయూలో దురదృష్టవశాత్తు నిన్న ఓ విద్యార్థి మరణించడం బాధాకరమని మంత్రి లోకేష్ శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లోకేష్ అన్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళనకి దిగటం సరికాదని చెప్పారు. ఎస్కేయూలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అక్రమాలపై విచారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వర్సిటీలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏయూలో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠిన 3 లక్షల మంది కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ కొనసాగగా వైసీపీ సభ్యుల ఆరోపణల్ని మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ గట్టిగా తిప్పికొట్టారు. రాష్ట్రంలో 1,04,00,000 కుటుంబాలు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందారని మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. ఈ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజే మా వాటా కింద మేము ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మొన్న అధ్యక్ష 7,000 రూపాయలు మొదటి విడతగా ఇచ్చాం. 47 లక్షల మందికి ఇచ్చాం. ఇంకా 3 లక్షల మంది కౌలు రైతుల అధ్యక్ష, వాళ్ళకి మొదటి విడతలో మీరు ఇవ్వలేదు చూడండి. రెండో విడతలో కౌలు రైతులకు డబ్బులు పడుతున్నాయి. మేము మళ్ళీ రెండో విడతలో అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే 350 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇచ్చి రేపు 50 లక్షల మందికి రీచ్ అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా ఆనందిస్తున్నాను. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఏ రైతైనా సరే అన్నదాత సుఖీభవ రాలేదంటే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2,55,00,000 సిలిండర్లు ఈ రోజు వరకు మేము డెలివరీ చేసాం అధ్యక్ష. దీనికి మన రాష్ట్రంలో ఉన్న 1,04,00,000 కుటుంబాలు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినాయి. ఆ సాంకేతిక సమస్యలు ఎప్పుడు అంటే ఆధార్ని అనుసంధానం చేసుకోకపోవడం వలన, చాలా మంది తెలియక మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చినాయి. మొదటి విడతలో 1,07,000 మందికి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అధ్యక్ష. వాటిని మేము సరిచేసాం. రెండో విడతలో ఎంత గణనీయంగా తగ్గిందో మీరు దీంట్లో గమనించాలి. గౌరవ సభ్యులందరినీ కోరేది ఏంటంటే మీరు కూడా మీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా మీకు సమాచారం అందించి మాకు సబ్సిడీ రాలేదంటే మీరు చెప్పాలి ఈ వివరాలు. మొదటి విడతల్లో 1,07,232 మందికి ఇబ్బంది కలిగితే
రెండో విడతలో చాలా గణనీయంగా తగ్గినాక 42,770 మందికే ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మూడో విడతలో ఈ రోజు వరకు కేవలం 19,450 మందికే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం జరిగింది అధ్యక్ష. కూడా ఈ డేటాని మేము పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని ఒక ప్రయత్నం మేము ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం అధ్యక్ష. దాదాపు 2,500 మందిని మేము గుర్తించాం. ఆ బెనిఫిషరీస్ ని మేము గుర్తించి క్యాష్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా డిజిటల్ రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్తే జీఎస్టీ మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లుని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదని, ప్రధాని మోదీని దీనికి కారణమని చెప్పారు. జీఎస్టీ లబ్దిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను, గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరు మా కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో జీఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జీఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం ఏయూలో విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణ కమిటీ వేశామని వీసీ రాజశేఖర్ తెలిపారు. వర్సిటీ డిస్పెన్సరీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థి మణికంఠను అంబులెన్స్ లో తీసుకువెళ్లేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఉందని వివరించారు. చర్చలకు పిలిస్తే విద్యార్థులెవరూ మాట్లాడలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నట్లు అనిపిస్తున్నట్లు తెలిపారు. ఫెసిలిటీస్ మందులు అయితే ఉన్నాయి, ల్యాబ్ టెస్టులు చేయడానికి ఎక్విప్మెంట్ ఉంది. 1 మంత్ నుంచి 3 పోస్టులు రిలీజ్ చేసి ఏ హాస్పిటల్ ఏ ఉన్నాయి అవన్నీ తెలియజేయడం జరిగింది. డాక్టర్ గారు రిపీటెడ్ గా అంబులెన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. నిన్న కూడా అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, కానీ డ్రైవరు లేదు అని చెప్పడం వలన స్టూడెంట్లు లేదేమో అనుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేయలేదు, అది ఉందని, ఎందుకంటే వాళ్ళు తప్పులేదు. డ్రైవర్ ఆక్సిజన్ సిలిండర్లు నిన్న అంబులెన్స్ లో ఉన్నాయండి. స్టూడెంట్లు డిస్పెన్సరీకి వెళ్ళి డాక్టర్ని పిలవకుండా వాళ్ళు డ్రైవర్తో వెంటనే వెళ్ళాలి అని ఆతృతతో తీసుకుని వెళ్ళడం జరిగింది. సిబ్బంది ఉన్నంతలో రొటేషన్ పద్ధతిలో పెట్టడం జరిగింది. నిన్న అంబులెన్స్ లో సిలిండర్స్ ఉన్నాయండి, నిన్న అంబులెన్స్ లో తీసుకురండి. ఇప్పుడు కమిటీ వేసి చర్యలు తీసుకుంటా అండి. డీన్ స్టూడెంట్ వల్ల ప్రొఫెసర్ బెన్నీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ హిమాచల్, ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ముగ్గురు ఉన్నారండి. మెడికల్ సెంటర్ కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. సాంబర్లో నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా, వాళ్ళ సింగిల్ ఎజెండా వీసీ రాజీనామా. వీసీ రాజీనామా దీనికి పరిష్కారం కాదండి. నేను కంటిన్యూస్గా చెప్పదామని ప్రయత్నించాను, నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు పేరెంట్స్ వచ్చి మళ్ళా గట్టిగా స్టూడెంట్స్తో మాకేమి ఈ సంఘటనకి స్టూడెంట్స్కి సంబంధం లేదు, దయచేసి మేము కేజీహెచ్లో ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను స్వయంగా పేరెంట్స్ని తీసుకుని కేజీహెచ్కి వెళ్ళి 4:30 నుంచి రాత్రి 10 వరకు ఉండి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఏం సహాయ సహకారాలు అందించాలో కేజీహెచ్ అధికార వర్గంతో మాట్లాడి
వాళ్ళకి స్మూత్గా చేయడం జరిగిందండి. రాష్ట్రంలో త్రాగునీటి పథకాలను వేగంగా పూర్తి చేసేందుకు అమృత్ 2 కింద నిధులు కేటాయిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమృత్ 1 కింద గుంటూరులో చేపట్టిన గోరంట్ల వాటర్ ట్యాంకు పనులు పూర్తి కాలేదని, దీనివలన ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి 2027 కల్లా పనులు పూర్తి చేసి విలీన గ్రామాలకు కూడా త్రాగునీరిస్తామని స్పష్టం చేశారు. ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారు. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఈరోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి. అదేవిధంగా యుఐడిఎఫ్లో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యుఐడిఎఫ్లో ప్రతిపాదించిన అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ 2 కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెర్జ్డ్ విలేజ్ కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటి రాష్ట్రంలో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకి నూతన భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 కళాశాలల భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 5 కాలేజీలకు ఇప్పటికే భూములు కేటాయించామని, మరొక 3 కళాశాలలకి త్వరలో భూములు కేటాయిస్తామని వివరించారు. పాలిటెక్నిక్లలో అడ్మిషన్లు 70% ఉన్నాయన్న లోకేష్ కన్వెన్షనల్ కోర్సులకు ఎవరు రావటం లేదని చెప్పారు. కోర్సులను రీడిజైన్ చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 10 ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో 2 ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్ కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. సో మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. సో ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ 70% అధ్యక్ష. వారి సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్ కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం పడకేసిందని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆరోపించారు. కలుషితమైన త్రాగునీటి వలన డయేరియా, కలరా ప్రబలిందని ఆరోపించారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన డ్రైన్ల నిర్మాణం లోపభూయిష్టంగా జరగడంతో త్రాగునీరు కలుషితమైందని అన్నారు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా డయేరియా, కలరా కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన 29వ తేదీన గుంటూరు కార్పొరేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జంగాల చైతన్య, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. కలుషిత నీరు ద్వారా ప్రజలు డయేరియా, కలరా బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా విష జ్వరాలు, దోమకాటు వల్ల విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి కుటుంబాలు కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఈ సమస్యలు ఒక పక్క ఈ గుంటూరు నగరంలో చిన్నపాటి వర్షం వచ్చినా కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా నీళ్లు రోడ్లపైకి వస్తూ వరదల్ని తలపిస్తూ ఉన్నాయి. మరొక వైపున అభివృద్ధి పేరుతో బాగున్నటువంటి కాలువలు కూడా 2 అడుగులు ఉన్నటువంటి కాలువల్ని తవ్వుతూ ఉన్నారు. మళ్ళా తిరిగి అదే 2 అడుగులతో నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. ఏమాత్రం లేకుండా బాగున్నటువంటి కాలువల్ని తవ్వడము, మళ్ళా నిర్మించడము కేవలం అది కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి లాభాల కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా కాకుండా పూర్తిగా ఈ గుంటూరు నగరంలో డ్రైనేజీ సమస్యని పరిష్కారం అయ్యే విధంగా
ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకి అదేవిధంగా మేయర్ గారికి కూడా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పరిష్కారం అవ్వాలని చెప్పేసి రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుంటూరు నగరంలో బాధితులు ఉన్నటువంటి అదేవిధంగా పేదలు అట్టడుగు ప్రజలు ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతా ఉన్నాం. ఈ నెల వచ్చే సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు పారిశుద్ధ్య కార్మికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పారిశుద్ధ్య పనుల విషయమై కార్పొరేటర్ ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడటమే కాకుండా ప్యాంటు జుప్పు తీశాడని కార్మికులు దేవరవాయి, పద్మ, భజంత్రి వెంకట్రావు ఆరోపించారు. సదరు కార్పొరేటర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు లాలపేట పోలీస్ స్టేషన్ లో పారిశుద్ధ్య కార్మికులు 13వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు కార్మికులపై నోరు పారేసుకున్నారని ఆరోపించారు. మహిళా శానిటేషన్ ఇన్స్పెక్టర్ పై వేధింపులకు పాల్పడ్డాడని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ కార్మికులు అంటే ఆయనకు చులకన భావమని మండిపడ్డారు. ఇదే విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇక ఆయన ఆగడాలని భరించలేమని ఆయనకు తగిన శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. నేను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఆఫ్కాస్ వర్కర్ గా పనిచేస్తున్నాను. మంత్రివారి బజార్ కార్పొరేటర్ గారు పద్మనివాసరావు గారు నేను పనిచేస్తుంటే వచ్చి ఊడుస్తుంటే నా మీదకి వచ్చి ఈ కుప్పలు ఎవరెత్తుతారు కమిషన్ వచ్చేస్తాడు ఇన్స్పెక్టర్ చేస్తారా అంటే ఎందుకన్నా మాట్లాంటావు, మేమే కదా చేస్తుంది పని, మమ్మల్ని ఎందుకు అలా అంటున్నావు అంటే ఎవరు చేస్తున్నారు, డాన్స్ వేయడానికి వచ్చారు, జీతాలు తీసుకుంటే సరిపోయిద్దా, లేబర్ మండలారా పనికొచ్చారు దేనికొచ్చారు, ఏందన్నయ్య అలా మాట్లాడతావు, ఎందుకు తెలియని వాళ్ళం అన్నయ్య నీకు, రోజు మా మొక్కలు మీరు చూస్తూనే ఉండారు కదన్నయ్య, పనిచేసే మనుషులు పైకి లెగవనీయకుండా మీదకి వచ్చి ఎవరికి చెప్పుకోవే పీకుతారా మీరు, నా పక్కన మగపిల్లాడు ఉన్నాడండి, ఈయన్ని చూసి ప్యాంట్ బూతు మాటలే తెలుగు మాటలు అంటూ రానే రావు. అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ కూడా అమ్మ ఫోన్లో ఏదో బీపీలో ఉన్నాడు ఫోన్ నేను ఏం చేస్తాను, అదే నేను కార్పొరేటర్ని నాలుగు పక్కలు చూపిస్తూ ఏళ్ళు చూపిస్తూ నేను కార్పొరేటర్ని ఏం చేస్తారు చేసుకో, ఎవరికి చెప్పుకుంటావు చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటాం అన్నయ్య, మేము పనికొచ్చిన వాళ్ళం కానీ ఎవరికి చెప్పమంటాం అన్నయ్య అని నేను ఏడ్చుకుంటా అలాగే పని చేస్తున్నానండి. అక్కడే మంత్రివారి బజారు ఉదయం పావుదొక్కు వేడింటికి వాళ్ళ సందేహం అక్కడ ఉన్న జనాలు కూడా చూసారు. నిన్న ఉదయం వాళ్ళు కాకి బట్టలు వేసుకుంటాం, మేము రోడ్ల మీద ఉన్న వాళ్ళంతే, మా పని మాదే వాళ్ళ పని వాళ్ళది. సినిమా న్యాయం జరుగుతారండి, న్యాయం జరగడానికి వస్తే ఈ సినిమా డైలాగులు ఎందుకు ఇక్కడ, అదిగో మేడం గారు ఎవరో అంటుంది పట్టించుకోరు కూడా, ఇంకా మాటలు మాట్లాడేప్పుడు పట్టించుకోరు పోలీసు వాళ్ళు ఏంటంటే బుక్కించి పంపించేస్తారు, న్యాయం పనికిరాదు ఇక్కడ. పారిశుద్ధ్య కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుంటూరు నగరపాలక సంస్థ 13వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన ప్రవర్తించిన తీరు ఉందని చెప్పారు. గుంటూరు నగరాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఆయన దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం యూనియన్ నాయకులు సోమి శంకర్రావు, బి రవికుమార్, ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఓట్లు వేశారని గుర్తు చేశారు. జనసేన కార్పొరేటర్ వ్యవహరించిన తీరును పార్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మహిళా కార్మికురాలని దుర్భాషలాడటం క్షమించరాని నేరంగా పరిగణించి సదరు కార్పొరేటర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ పదవి నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని తెలిపారు. నగరపాలక సంస్థలో 13వ ఎలక్షన్ వార్డులో మరి పనిచేస్తున్న దేవరవాయి పద్మ అలాగే ఇతర కార్మికులపై కార్పొరేటరు సంకూరి శ్రీనివాసరావు గారు దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా కార్మికులు రోడ్లపై పనిచేసే వాళ్ళ మీద కార్పొరేటర్ అనే భావంతో వాళ్ళ మీద దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేయడాన్ని మేము కూడా చాలా కించపరచగా మాట్లాడటం అనేది మేము సహించటం లేదు. అందుకనే ఈ రోజున నిన్న మా పై అధికారులకి తెలియజేయడం జరిగింది. ఈ రోజున మరి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి లాలాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది.
మరియు అట్లానే ఎస్సీలుగా పనిచేస్తున్న కార్మికులపై అంతా దౌర్జన్యం చేయడాన్ని మేము ఎస్సీ ఎస్టీ కేసుకు మరి అట్రాసిటీ కేసుని నమోదు చేయమని చెప్పేసి అనేది మేము సీఏ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము డిఎస్పీ గారి దృష్టిలో పెట్టి ఈ కేసుని ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి మున్సిపల్ కార్మికులపై మరి అధికారం ఉందని చెప్పేసి అనేది జనసేన పార్టీ తరఫున గెలిచి కూడా మరి జనసేన నాయకులేమో మేము పారిశుద్ధ కార్మికులమే, మేము పారిశుద్ధ కుటుంబాల్లో ఉన్నోళ్ళమే, మేము రెల్లీలుగా చెప్పుకుంటామని చెప్పేసి మీ అధినాయకుడు చెప్తా ఉన్నాడు. కానీ రెల్లీ కార్మికుల మీదే మీరు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమాత్రం సహించమని చెప్పేసి అనేది దీని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఒకటయ్యి నగరంలో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు ప్రజల ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడే దానికోసం వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జనసేన కార్పొరేటర్గా ఉన్నటువంటి సంకూరి శ్రీనివాసరావు గారు మహిళా కార్మికుల పట్ల దురుసుగా అసభ్యంగా మాట్లాడటం సరైన పద్ధతిగా దీన్ని సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే మున్సిపల్ కార్మికురాలిపైన అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ బూతులు తిట్టినటువంటి ఆ సంకూరి శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పనిచేసినటువంటి కార్మికులు అలాంటి ఒక కార్మికుల్ని, చెత్త ఊడ్చే కార్మికుల్ని, మలమూత్రాలు శుభ్రం చేసి రాష్ట్రాన్ని శుభ్రపరిచే కార్మికుల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పై ఉండి ఇలాంటి నోటికి కూడా చెప్పడానికి వీలులేనటువంటి దుర్భాషలాగి ఇలాంటి ఒక మా తల్లుల్ని వీళ్ళ కాళ్ళ మీద పడి వేడుకున్నా నీకు ఎలాంటి ఆ చర్య రావడానికే వీల్లేదు. సిగ్గుపడుతున్నాం, నిన్ను చూసి మేము సిగ్గుపడుతున్నాం. మేము కూడా ఆ కూటమిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, వీళ్ళందరూ కూడా దానికే ఓట్లు వేసి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సిగ్గుపడుతున్నావు, నిన్ను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. ఈ కార్మికులు మామూలుగా కాదు, ఎండనక వాననక రేయనక పగలనక కష్టజీవులు. ఇలాంటి ఒక కష్టజీవుల్ని ఆ మాట అనడానికి నోరు వాయి ఎలా వచ్చిందేనని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అవసరమైతే జనసేన వాణిలో కూడా మా వాణి వినిపిస్తాం. డయేరియా కలరా నుంచి గుంటూరుని రక్షించడంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. ఈ వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. డయేరియా, కలరా కేసులను అదుపు చేయలేని ప్రజాప్రతినిధులు, అధికారులు తమ తప్పును ఇప్పటికైనా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలలో మెడికల్ కిట్ ఇస్తే సరిపోతుందా అని నిలదీశారు. ఈ మెడికల్ కిట్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గుంటూరులో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని చెప్పారు. ఇప్పటికీ కలుషితమైన త్రాగునీటినే సరఫరా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రివ్యూల పేరుతో కాలక్షేపాలు మాని నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజల ప్రాణాలను ఇప్పటికైనా కాపాడాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో జీఎంసీ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ సమావేశం వద్ద వైసీపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వందనాలు. ఈ వాటర్ చూస్తున్నారు, నేను ఎక్కడి నుంచో తేలేదు. ఈరోజు పొద్దున్నే బిఆర్ స్టేడియం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మీ అధికారులు ఫిల్ చేసిన వాటరే 13వ వార్డులో ఒక ఇంట్లో నుంచి తీసిన శాంపిల్ ఇది. గతంలో 14వ తారీఖునో 18వ తారీఖున 32 కేసులు వచ్చినాయి డైరియావి. అప్పుడు ఏం చెప్పారంటే మేము జీజీహెచ్కి వెళ్తే 32 మంది పేర్లు రాసి ఇది ఫుడ్ వల్ల ఇంట్లో నిన్నటి భోజనం తినందుకో అని రీజన్స్ రాసుకుంటా వచ్చారు. క్రమంగా రోజు మారుతుంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు మారుతున్నాయి తెలుసా? వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ చేతగానితనం. నిజంగానే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ గారు ఎవరికి చేత రాదు అని చెప్పడానికి ఈరోజు
గుంటూరు టౌన్లో ఏ విధంగా డయేరియా కేసులు కానీ కలరా కేసులు కానీ పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఏమని, దేనివల్ల వచ్చిందని క్లారిటీ ఇవ్వట్లేదు, ఎలా వచ్చిందని క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళ తప్పును ఒప్పుకోవట్లేదు. మేము అందుకోసమే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కాదు, ఒక ధర్నా చేద్దామని వచ్చాం. ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి వీళ్ళకి? వీళ్ళకి తెలీదా ఎలా చేయాలి ఏంటి అనేది? ఎందుకు వచ్చిందనేది నివారించలేరా? ఈరోజు నివారించకుండా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు ఎక్కడ కలరా కేసులు వస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? ఒకసారి కిట్ తీసుకొని రండి అన్న, ఒకసారి కిట్. ఈ కిట్ అంట ఒక నాప్కిన్ అంట, అలాగే హ్యాండ్ వాష్ అంట, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఒక సబ్బు. అంటే దీంతో నివారణ అయిపోద్దా? 800 రూపాయల కిట్ అంట ఇది. ఈ కిట్తో ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి వీళ్ళు సంపద వీళ్ళంతటా వీళ్ళు సృష్టించుకుంటున్నారనేది అర్థమైంది. ఇక్కడ వాళ్ళకు రోగాలు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి హాస్పిటల్ పాలవుతుంటే వీళ్ళు 800 కిట్టు, దీంట్లో కూడా అవినీతే. డయేరియా కలరా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని వివరించారు. డయేరియా కలరా బాధితులకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో జీఎంసీ, డిఎంహెచ్ఓ అధికారులతో శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో డయేరియా కలరా కేసులు పెరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్ళపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది, కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి, థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్ళపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు, వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు, వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లకు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం.
అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి చిట్యాల చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలియజేశారు. శ్రీ గంగానమ్మ రచక అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై చిట్యాల చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్లు ఇర్రి ధనలక్ష్మి, మీరావళి, సిస్టి, జనసేన పార్టీ నాయకులు ఇర్రి సాయి, ప్రెసిడెంట్ అంకమ్మరావు, సెక్రటరీ దుర్గాప్రసాద్, కమిటీ సభ్యులు కనకారావు, రమేష్, మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి బానిసత్వం మీద పోరాటం చేసి ఆనాడు తన పొలంలో ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎదిరించి ఆ పోరాటంతో ఆగకుండా సాయుధ పోరాటం వరకు కూడా అనేక మందిని ఉత్తేజితులను చేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా నేతృత్వం వహించినటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఐలమ్మ గారు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను అనేక రకాలుగా అనేక కేసుల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐలమ్మ గారి స్ఫూర్తితో మహిళలకు పెద్ద ఎత్తున రాజ్యాధికారం అందించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దగ్గర నుండి బీసీ డిక్లరేషన్ వరకు అలాగే రజక కమ్యూనిటీకి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆ ఐలమ్మ గారి స్ఫూర్తితో తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగస్వాములై తద్వారా వారి అభివృద్ధికి అలాగే సమాజం యొక్క అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐలమ్మ గారి స్ఫూర్తి నేటికి కూడా ఈ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో కూడా తప్పకుండా అటువంటి వీర మహిళ ఆలోచనలు భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఆమె చరిత్రను తెలిసేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా ఒక మహిళా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఐలమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. పెత్తందార్ల అరాచకాలకి బలవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ధైర్యశాలి పెండ్యాల చాకలి ఐలమ్మ అని నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ కార్యాలయంలో చిట్యాల చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ముందుగా అందరికీ నమస్తే, స్వాగతం, వందనాలు. చిట్యాల ఐలమ్మ దగ్గర నుంచి ఈరోజు మరి చాకలి ఐలమ్మగా పేరుగాంచారు అని అంటే మరి రజకుల్లో పుట్టి అక్కడి నుంచి ఒక మాతృభూమిగా ఒక లేడీ టైగర్గా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆమెని గుర్తుపెట్టుకుంటున్నాము అని అంటే ఈరోజు ఆమె మరి 130వ జయంతి సందర్భంగా గుంటూరు టౌన్ నియోజకవర్గంలో టౌన్లో ఈరోజు ఆమెకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె చేసిన పోరాటం భూమి గురించి కానీ భూవ గురించి కానీ మీ అందరికీ తెలిసిందే, తెలపాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈరోజు ఆమె చేసిన పోరాటం వల్లే రజకులందరూ ఆమెను గుర్తించి ఆమె బాటలో నడిచే విధంగా ఆ ధైర్యం, ఎందుకంటే ఆ సమయంలోనే ఆమె ఉన్న సమయంలోనే దాదాపుగా 10 లక్షలకు సంబంధించిన వాల్యూ చేసే భూమిని ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి పంచిపెట్టి చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఆవిడ్ని గుర్తు చేసుకునే విధంగా మనమందరం ఆమె బాటలో నడిచే విధంగా ఈరోజు మనం ఆయన నివాళులు అర్పించుకుంటున్నాము. మరి ఆమె నా బాటలో నడిచి ఆమె చేసిన త్యాగాన్ని ఆమె చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటూ రాబోయే తరాలకు కూడా మరి ఆమె చేసిన త్యాగాన్ని చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆమెకి 130వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అలాగే నగర అధ్యక్షురాలు
మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందరితో కూడా కలిసి మరి ఎంతో మహోన్నతిగా పేరు పొంది మరి ఎనలేని కృషి చేసి మరి ఒక చరిత్రలో ఎక్కినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఆమెకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆమె గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటయా అంటే ఆ రోజుల్లో మరి పెత్తందారుల మరి వాళ్ళ అరాచకాలకి ఎన్నో రకాల బడుగు బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతున్నటువంటి ఆ రోజుల్లో మరి ఒక ఝాన్సీ లాగా మరి ఆమె ముందుకొచ్చి ధైర్యం చాలకపోయినా కూడా భూమి కోసం, భూమి వృద్ధి కోసం, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో తప్పించబోతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆమె కలిగినటువంటి బాధలోనే ఈ యొక్క ఉద్యమం మరి వచ్చినటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.